హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుందాం, ఆ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ 20 ఇయర్స్లో 850 టైమ్స్ రిటర్న్ ఇచ్చిందనమాట. అంటే ఒకవేళ 10,000 రూపీస్ 20 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసినట్లయితే అది 85 lakhs వరకు వెళ్ళేది. ఈవెన్ మనకి ఐపీఓ టైం నుంచి, అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పటి నుంచి చూస్తే ఈ రిటర్న్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. సరే, ఈ రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు బజాజ్ ఫైనాన్స్ కూడా ఫాలో అయింది కదా. ఈవెన్ మనకి ఫాలో అయిన పాయింట్లో తీసుకున్నా సరే లాస్ట్ 20 ఇయర్స్లో 335 టైమ్స్ రిటర్న్ ఇచ్చినట్టు ఫ్రెండ్స్. సో ఇంత మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ప్రెసెంట్ మనకి ఆల్మోస్ట్ 1800 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, సో దట్ మీరు ఈ కంపెనీ అనే కాదు మిగతా ఏ ఎన్బిఎఫ్సి కంపెనీనైనా సరే మీ ఓన్గా మీరు అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రెసెంట్ ఉన్న కండిషన్ అనేది, అంటే ప్రెసెంట్ ఉన్న ఈ వైరస్ ఈవెంట్ అనేది ఈ కంపెనీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అండ్ ఫైనల్గా ఈ కంపెనీలో నేను డబ్బులు పెడతానా లేదా, దీని అయితే మీకు కంక్లూడ్ చేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. బజాజ్ ఫైనాన్స్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. సో ఎలా స్టార్ట్ అయింది కంపెనీ అదంతా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం బజాజ్ ఫైనాన్స్ అని పిలుచుకుంటున్నాం కదా, కాకపోతే స్టార్టింగ్లో 1987లో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఈ కంపెనీ నేమ్ బజాజ్ ఆటో ఫైనాన్స్ అనమాట. సో ఈ నేమ్తో మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. 1987లో ఈ కంపెనీని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజనే బజాజ్ ఆటోలో ఎవరైనా వెహికల్స్ కొంటున్నట్లయితే వాళ్ళకి ఫైనాన్స్ చేయడం కోసం ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. సో అలా 1987లో స్టార్ట్ అయిన బజాజ్ ఆటో ఫైనాన్స్ 1994 to 1995 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఐపీఓగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. అండ్ దాని తర్వాత 1998లో ఎన్బిఎఫ్సిగా ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో 2010 వరకు కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్న బజాజ్ ఫైనాన్స్ ఒక నేమ్ అయితే బజాజ్ ఆటో ఫైనాన్స్ అనమాట. ఓకే, సో కంపెనీ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బట్ కంపెనీ బిజినెస్ మాట్లాడుకునే దానికంటే ముందు నేను స్టార్టింగ్ నుంచి కూడా బజాజ్ ఫైనాన్స్ ఒక ఎన్బిఎఫ్సి అండ్ ఎన్బిఎఫ్సిగా ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అయింది 1998లో అని మాట్లాడుతున్నాను. సో మొదట ఎన్బిఎఫ్సి అంటే ఏంటో తెలుసుకుందాం. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సిస్ ఫండ్స్ రేస్ చేయడానికి బాండ్ మార్కెట్ ని యూజ్ చేస్తాయి ఫ్రెండ్స్. అంటే ఆ ఎన్బిఎఫ్సిస్ కొన్ని బాండ్స్ ని ఇష్యూ చేసి దాని ద్వారా డబ్బులు రేస్ చేద్దామని ప్రయత్నిస్తాయి అనమాట. సో ఇష్యూ చేసిన బాండ్స్ ని ఎవరు కొనుక్కుంటారు? బ్యాంక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కొనుక్కుంటూ ఉంటాయి. సో ఎందుకు కొనుక్కోవాలి ఎవరైనా సరే ఎన్బిఎఫ్సి ఇష్యూ చేసే బాండ్స్ని? 3 year బాండ్ ఇష్యూ చేస్తున్నారు అనుకోండి, మెచ్యూరిటీ 3 year ఉన్న బాండ్ ఇష్యూ చేస్తుంటే 3 years వరకు ఎవరైతే మా బాండ్ కొనుక్కొని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారో, సో ఈ 3 years పాటు మేము వాళ్ళకి ఇంత % వడ్డీ పే చేస్తాం అనుకుందాం, 8% వడ్డీని పే చేస్తాం. దాని తర్వాత 3 years అయిపోయాక మేము అసలు కూడా పే చేసేస్తామని చెప్పి ఎన్బిఎఫ్సి కంపెనీలు చెప్తాయన్నమాట. సో ఈ 3 years పాటు వీళ్ళకి డబ్బులు బ్యాంక్స్ నుంచి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి అండ్ అదర్ సోర్సెస్ దగ్గర నుంచి 8%కి లభిస్తున్నట్టు. సో దీన్ని వీళ్ళు వేరే రూట్స్ ద్వారా ఈ 8% కంటే ఎక్కువగా వడ్డీలకి ఇచ్చి వీళ్ళు ప్రాఫిట్ని జనరేట్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే బాండ్ మార్కెట్ని యూజ్ చేసుకుని డబ్బులు రేస్ చేస్తుంటాయి. కానీ కొన్ని ఎన్బిఎఫ్సీలు మాత్రమే డిపాజిట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా కూడా ఎన్బిఎఫ్సికి డబ్బులు వస్తూ ఉంటుందన్నమాట. సో ప్రతి ఎన్బిఎఫ్సి కూడా డిపాజిట్స్, అంటే మనలాంటి రీటైలర్స్ దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ అయితే చేయకూడదు. సో మనం మాట్లాడుకోబోతున్న బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో బజాజ్ ఫైనాన్స్ మాట్లాడుకునే దానికంటే ముందు బజాజ్ గ్రూప్ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో మెయిన్ కంపెనీ అయితే మనకి బజాజ్ హోల్డింగ్స్ అనమాట. సో అండర్ బజాజ్ హోల్డింగ్స్ మనకి బజాజ్ ఫిన్సర్వ్ అలాగే బజాజ్ ఆటో లిమిటెడ్ ఉంటుంది. సో అండర్ బజాజ్ ఫిన్సర్వ్ మనకి బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది అనమాట. సో కొంత కాంప్లికేటెడ్గా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ సో చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఇది మీకు టెలిగ్రామ్లో ఇమేజ్ పెట్టాను. ఈ వీడియో చేసేలోపు మీరు ఇమేజ్ని చూసినట్లయితే మీకు కొంత ఐడియా వస్తుందని. ఓకే, బజాజ్ ఫైనాన్స్ ఒక బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. అంటే బజాజ్ ఫైనాన్స్ ఏ రకంగా డబ్బులు సంపాదిస్తుంది దాని గురించి మొదట తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీళ్ళ కన్స్యూమర్ బిజినెస్ కానివ్వండి, రూరల్ బిజినెస్ కానివ్వండి, రెండు కూడా ఒకే మోడల్ ఫ్రెండ్స్. సో ఈ రెండింటి గురించి ఒకేసారి మాట్లాడుకుందాం మొదట. సో బయట మీరు మొబైల్ కొనాలనుకున్నా, లేకపోతే రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీ ఇలాంటివి కొనాలనుకున్నా, 2 wheeler 3 wheeler కొనాలనుకున్నా అండ్ మిగతాది ఏది మీరు కొనాలనుకున్నా సరే యాజ్ ఎ కన్స్యూమర్గా వీళ్ళు ఫైనాన్స్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ద సిటీస్ అండ్ టౌన్స్కి సంబంధించిన షాప్స్లో బజాజ్ ఫైనాన్స్కి సంబంధించిన ఫైనాన్సింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గానే ఉంది. సో కన్స్యూమర్స్ కొనుక్కునే, అంటే మనలాంటి ప్రజలు కొనుక్కునే ప్రొడక్ట్స్ మీద వాళ్ళు ఫైనాన్స్ చేసి దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీరు మోస్ట్ ఆఫ్ ద షాప్స్లో ఎక్కడికైనా వెళ్ళి చూస్తే 0% ఈఎంఐ ఆర్ నో కాస్ట్ ఈఎంఐ అని చూస్తుంటారా? సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి. సో నో కాస్ట్ ఈఎంఐ అంటే అనుకుందా నేను ఒక ఫోన్ కొనాలనుకుంటున్నాను, దాని ప్రైస్ 10,000 రూపీస్. సో నేను 10,000 రూపీస్ స్టార్టింగ్లోనే పే చేయాల్సిన అవసరం లేదు. 10 months ఆర్ 12 months నేను పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇన్స్టాల్మెంట్స్లో ఆ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. అలా ప్రొవైడ్ చేస్తున్నందుకు గాను మన దగ్గర నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయరు, 0% ఇంట్రెస్ట్ అని చెప్తూ ఉంటారు మనకి. సో మన దగ్గర నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ తీసుకోకపోతే మరి బజాజ్ ఫైనాన్స్కి ఎలా లాభం వస్తూ ఉంటుందంటే, బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఇలా నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా సెల్లర్స్తోనూ అలాగే మ్యానుఫ్యాక్చర్స్తోనూ టైఅప్ అయిపోతారనమాట.
సో మీరు మీ సేల్స్ పెంచుకోవాలనుకుంటే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన సేల్స్ మీరు పెరగాలనుకుంటే దీనికి సంబంధించి మేము నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తాం. సో నో కాస్ట్ ఈఎంఐ ఉన్నప్పుడు వెంటనే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి కొంత డబ్బులు చేతిలో ఉన్నా సరే నెల నెల కట్టచ్చు కాబట్టి ఎక్కువ శాతం ప్రజలు మీ ప్రోడక్ట్ని కొనుక్కునేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా చేస్తున్నందుకు గాను మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే సెల్లర్స్ సమ్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ని బజాజ్ ఫైనాన్స్కి ఇస్తారనమాట. సో ఈ లాజిక్ ద్వారా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు నో కాస్ట్ ఈఎంఐలో కూడా వాళ్ళు రెవెన్యూస్ని సంపాదిస్తూ ఉంటారు. సో ఈ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి అన్సెక్యూర్డ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు, సెక్యూర్డ్ లోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది కాకుండా కమర్షియల్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఫైనాన్సింగ్ ఫెసిలిటీస్ని అయితే వాళ్ళు అందిస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ మీరు గమనిస్తే, సో మనం మాట్లాడుకుంటుంటామా ప్రమోటర్స్ వాళ్ళ వాటాని ప్లెడ్జ్ చేశారు, సో తాకట్టు పెట్టారని. సో ఏ ప్రమోటర్ అయినా సరే తన దగ్గర ఉన్న ఈక్విటీ షేర్స్ని వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకొచ్చి ప్లెడ్జ్ చేస్తే వీళ్ళు డబ్బులు ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే ఐపీఓ ఫైనాన్సింగ్, ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనం ఐపీఓ అప్లై చేస్తున్నప్పుడు హెచ్ఎన్ఐ కేటగిరీ గురించి చూస్తుంటాం కదా. సో హెచ్ఎన్ఐస్ ఎన్ని టైమ్స్ అయితే ఓవర్గా సబ్స్క్రైబ్ అవుతారు ఐపీఓకి అంత డిమాండ్ ఉంటుందని మాట్లాడుకుంటుంటామా. సో ఈ హెచ్ఎన్ఐస్ ఏం చేస్తారంటే ఐపీఓలో వచ్చే ప్రాఫిట్ కోసమే వీళ్ళు ఐపీఓ అప్లై చేస్తుంటారనమాట. సో దానికి డబ్బుల కోసం బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకుంటారు. వాళ్ళు ఫైనాన్స్ తీసుకొచ్చి మరీ అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ ఐపీఓకి మంచి డిమాండ్ ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వీటికి కూడా వీళ్ళు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్ సైజ్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. టికెట్ సైజ్ అంటే ఒక పర్సన్కి ఇచ్చే లోన్ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ కన్స్యూమర్ అలాగే రూరల్ అండ్ ఎస్ఎంఈస్తో కంపేర్ చేసినా సరే. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎన్బిఎఫ్సిలో బజాజ్ ఫైనాన్స్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసే ఎన్బిఎఫ్సి అనమాట. కాకపోతే అన్ని ఎన్బిఎఫ్సిస్కి ఇలా డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసే ఒక ఫెసిలిటీ అయితే ఉండదు. సో మీరు బజాజ్ ఫైనాన్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని అడ్వాంటేజ్ ఏంటనేది నేను మళ్ళీ మాట్లాడతాను. దీంతో పాటు వీళ్ళ ఓన్ బ్రాండ్కి సంబంధించిన అదర్ ప్రొడక్ట్స్ని కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి కమిషన్ అయితే ఎర్న్ చేస్తూ ఉంటారు. సో దీంతో పాటు ఆ కంపెనీ యొక్క సబ్సిడరీస్ గురించి కూడా కలిపి మాట్లాడుకున్నాం అనుకోండి, అది కన్సాలిడేటెడ్ నెంబర్ అవుతుంది అనమాట. సో స్టాండ్ అలోన్ అంటే కేవలం ఆ కంపెనీ గురించే మాట్లాడుతున్నట్టు, కన్సాలిడేటెడ్ అంటే ఆ కంపెనీ కింద ఉన్న సబ్సిడరీస్ అన్నిటిని కలిపి మాట్లాడుతున్నట్టు. సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ దగ్గర నుంచి మనకి హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా లోన్స్ దొరుకుతూ ఉంటాయి. అండ్ బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ దగ్గర నుంచి, సో ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా బ్రోకరేజ్ అకౌంట్స్ కానివ్వండి, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీస్, డిపాజిటరీ సర్వీసెస్, స్ప్రెడ్ ఫైనాన్సింగ్, వీటికి సంబంధించి కూడా వీళ్ళు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకున్న మెయిన్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొడక్ట్ క్రాస్ సెల్లింగ్ అనమాట. అనుకుందాం మీరు ఒక బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకున్నారు, సో మీరు హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. సో హోమ్ లోన్ మీరు టైం టు టైం పే చేస్తున్నారనమాట. సో మీరు మంచిగా పే చేస్తున్నారు అనేది ఆ బ్యాంక్ అర్థమైంది అనుకుంటే, సో రానున్న రోజుల్లో ఆ బ్యాంక్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీరు ఒకవేళ వెహికల్ లోన్ తీసుకోవాలనుకున్నా, పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నా, మా దగ్గర ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీకు కావాలంటే మేము ఇలాంటి ప్రొడక్ట్స్ని మీకు ఆఫర్ చేస్తాం, బయట వాళ్ళకంటే మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే మీకు ఇస్తూ ఉంటాం అని చెప్పి మిమ్మల్ని టెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు మాత్రమే ఎందుకు ఫోన్ చేస్తున్నారంటే మీరు ఆల్రెడీ తీసుకున్న ఎగ్జిస్టింగ్ లోన్కి సంబంధించి మీరు టైం టు టైం రీపేమెంట్స్ చేస్తున్నారు కాబట్టి. అలాగే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన కస్టమర్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని క్రాస్ సెల్ చేస్తూ ఉంటారనమాట. అనుకుందాం ఎవరైనా అంతకుముందు వీళ్ళ దగ్గర 2 వీలర్కి సంబంధించి లోన్ తీసుకొని ఉంటే, సో వీళ్ళు కొన్ని డేస్ తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ కస్టమర్ని కాంటాక్ట్ చేసి మీరు ఒకవేళ కార్ కొనాలనుకుంటున్నారా, లేకపోతే 3 వీలర్ ఏమైనా కొనాలనుకుంటున్నారా, లేకపోతే మీరు బయట ఏసీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏదైనా కొనాలనుకుంటుంటే మీరు బజాజ్ ఫైనాన్స్ దగ్గర ఫైనాన్స్ తీసుకోండి. ఏదో ఒక రకంగా మీరు నెక్స్ట్ టైం తీసుకునే ప్రోడక్ట్ కూడా వీళ్ళే ఫైనాన్స్ చేసేలా చూసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. దాని ద్వారా కొత్తగా కస్టమర్స్ యాడ్ అవ్వకపోయినా సరే ఉన్న కస్టమర్స్కి మల్టిపుల్ ప్రొడక్ట్స్ని సెల్ చేయడం ద్వారా ఎక్కువ శాతం రెవెన్యూని వీళ్ళు జనరేట్ చేస్తూ ఉంటారు. సో ఏ ఫైనాన్సింగ్ కంపెనీకి అయితే ఎక్కువగా కస్టమర్ బేస్ ఉంటుందో తనకు సంబంధించిన ప్రొడక్ట్స్ని క్రాస్ సెల్ చేసుకొని ఎక్కువగా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి బజాజ్ ఫైనాన్స్కి సంబంధించిన కస్టమర్ బేస్ అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. కస్టమర్ బేస్ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో కస్టమర్ బేస్ అనేది లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ని మీరు కంపేర్ చేస్తే 24% గ్రో అవ్వడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ని. న్యూ లోన్స్, నెంబర్ ఆఫ్ న్యూ లోన్స్ని వీళ్ళు ఎంత పెంచుకుంటున్నారో అని చూసినప్పుడు FY19తో FY20ని 2 ఫైనాన్షియల్ ఇయర్స్ని మనం కంపేర్ చేస్తే 17% అక్కడ మనకి గ్రోత్ కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలాగే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనమాట. సో ఏ ఎన్బిఎఫ్సి కైనా సరే అసెట్ అండర్ మేనేజ్మెంట్ పెరుగుతుంది అంటే డెఫినెట్లీ అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. సో లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు అసెట్ అండర్ మేనేజ్మెంట్లో మనకి 27% గ్రోత్ కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. సో సిఆర్ఏఆర్ అంటారు, క్యాపిటల్ అడిక్వసీ రేషియో. సో దీని గురించి కొంత మాట్లాడుకుందాం. సో ఏ బ్యాంక్ అయినా సరే లోన్స్ ఇస్తున్నా, లేకపోతే ఏ ఎన్బిఎఫ్సి అయినా సరే లోన్స్ ఇస్తున్నా అది రిస్క్ తీసుకుంటున్నట్టే. సో ఒకవేళ లోన్ తీసుకున్న అతను తిరిగి పే చేయకపోతే, ఒకవేళ అది పర్సనల్ లోన్ కానివ్వండి అండ్ అన్సెక్యూర్డ్ లోన్ అనుకుందాం, సో పే చేయకపోతే కొంత రిస్కే కదా ఎన్బిఎఫ్సికి, బ్యాంక్కి. కాబట్టి ఆర్బీఐ కొన్ని రూల్స్ పెట్టడం జరిగిందనమాట బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి.
మీరు ఏవైతే రిస్కీ లోన్స్ ఇస్తూ ఉంటారో సో వాటికి సంబంధించి సర్టెన్ పోర్షన్ ఆఫ్ మనీని కొంత పక్కన పెట్టండి. ఎందుకంటే రేపు పొద్దున లోన్స్ మీకు రిస్కీ అయ్యి మీకు పేమెంట్ రాకపోతే మీరు బ్యాంక్రప్ట్ అవ్వకుండా కొంత క్యాపిటల్ని మెయింటైన్ చేయండి. సో కొంత అడిక్వేట్ క్యాపిటల్ని మెయింటైన్ చేయండి. సో అది ఏ ఎన్బిఎఫ్సి ఆర్ బ్యాంక్ కొంత మంచి పర్సంటేజ్ మెయింటైన్ చేస్తుంటాయో వాటిని మనం పాజిటివ్గా చూడాల్సి ఉంటుంది. సో క్యాపిటల్ అడిక్వసీ రేషియో బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్గా FY19లో 21.27 ఉంటే అది FY20 కల్లా కూడా మనకి 25% అవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనం పాజిటివ్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ అసెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో అసెట్ క్వాలిటీ అనగానే మనం మొండి బకాయిలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి మాట్లాడుకోవాలి. అందులో మనకి రెండు ఉంటాయి, గ్రాస్ ఉంటుంది, నెట్ ఉంటుంది. సో ఒక బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సి కానీ ఎవరికైనా లోన్ ఇచ్చాక తీసుకున్న వ్యక్తి ఒక టైంకి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ కానివ్వండి అసలు కానివ్వండి. సో తను ఆ పేమెంట్ అనేది చేయాల్సిన టైం కంటే కూడా 90 రోజుల వరకు చేయకుండా ఉన్నట్లయితే ఆ బ్యాంక్ ఇచ్చిన డబ్బులు అనేది ఆర్ఎల్స్ ఆ ఎన్బిఎఫ్సి ఇచ్చిన డబ్బులు అనేది గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లోకి యాడ్ అయిపోతుంది అనమాట. సో దానికి సంబంధించి బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి ప్రావిజనింగ్ చేస్తే మనకి ఫైనల్ గా నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఒక బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ కి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతున్నాయంటే ఆ బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి అంతకు ముందు ఇచ్చిన పేమెంట్స్ రిలేటెడ్ గా రీపేమెంట్స్ అయితే ప్రాపర్ టైంలో రావట్లేదని అది మనం నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది. కాకపోతే బజాజ్ ఫైనాన్స్ కి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.61% ఉన్నాయి రీసెంట్ రిజల్ట్స్ లో, అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0.65% ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రెండు కూడా మిగతా ఎన్బిఎఫ్సిస్ తో కంపేర్ చేస్తే చాలా చాలా బెటర్ గా ఉన్నట్టు అనమాట. సో అంటే అసెట్ క్వాలిటీ రిలేటెడ్ గా బజాజ్ ఫైనాన్స్ ఒక స్టేబుల్ పొజిషన్ లోనే ఉంది. సో వీటి గురించే నేను ఎందుకు మాట్లాడానంటే బజాజ్ ఫైనాన్స్ ఒక గ్రోత్ లో వీటి పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో వీళ్ళ కస్టమర్ ఫ్రాంచైజ్, వీళ్ళ కస్టమర్ బేస్ ద్వారానే వీళ్ళు ఎక్కువగా గ్రో అవుతూ వచ్చారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు ఎంత ఎక్కువగా లోన్స్ ని గ్రో చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ లోన్స్ ని ఎంత గ్రో చేస్తున్నారు, అసెట్ అండర్ మేనేజ్మెంట్ ని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, క్యాపిటల్ అడిక్వసీ రేషియో వీళ్ళు ఇస్తున్న లోన్స్ గాను ఆర్బీఐ రూల్స్ ప్రకారం వీళ్ళు ఎంత పక్కన పెడుతున్నారు డబ్బుల్ని, ఇవన్నీ కూడా బజాజ్ ఫైనాన్స్ ఒక కండిషన్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. సో ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఒక ప్రాఫిటబిలిటీ గురించి చూద్దాం. లాస్ట్ 10 years లో బజాజ్ ఫైనాన్స్ ఎలా ఎదుగుతూ వచ్చింది అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు నెట్ ప్రాఫిట్ సెక్షన్ లో 2008 నుంచి 2019 వరకు వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా చేంజ్ అయ్యాయనే డేటా అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే బజాజ్ ఫైనాన్స్ ఒక సేల్స్ గ్రోత్ అనేది లాస్ట్ 10 years లో కాంపౌండెడ్ గా 40.4% గ్రో అవుతూ వచ్చిందనమాట. అండ్ వీళ్ళ ప్రాఫిట్స్ అయితే 60.6% గ్రో అవుతూ వచ్చాయి. ఇదంతా కూడా కాంపౌండెడ్ గ్రోత్ ఫ్రెండ్స్. సో ప్రాఫిట్స్ అండ్ సేల్స్ అలా గ్రో అవుతున్నాయంటే తప్పకుండా స్టాక్ ప్రైస్ కూడా గ్రో అవుతూ ఉంటుంది కదా. సో లాస్ట్ 10 years లో స్టాక్ 44.85% మనకి కాంపౌండెడ్ గా గ్రో అవుతూ వచ్చిందనమాట. సో అది మనకి ఏదో 1 year లోనో 2 year లోనో సడన్ గా రేజ్ అయ్యి మళ్ళీ సడన్ గా డౌన్ అయిపోయిన కంపెనీ అయితే కాదు, కన్సిస్టెంట్ గా ఇయర్ ఆన్ ఇయర్ గా ఇంప్రూవ్ అవుతూ వచ్చిన కంపెనీ అనమాట. సరే లాస్ట్ 10 years గురించి మాట్లాడుతున్నారు, కానీ ప్రెసెంట్ కండిషన్ ఏంటి? ఈ వైరస్ వల్ల అన్ని ఎన్బిఎఫ్సిలు, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇంపాక్ట్ అయ్యాయి కదా. మరి ప్రెసెంట్ ఉన్న ఈవెంట్ అనేది ఈ కంపెనీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? మొదట దాని గురించి కదా మనం మాట్లాడుకోవాలంటే. సో దాని గురించి వెళ్లే ముందు ఏ ఎన్బిఎఫ్సి అయినా సరే ప్రెసెంట్ ఉన్న కండిషన్ని ఎదుర్కోగలదా ఎదుర్కోలేదని మనకు తెలుసుకోవాలనుకుంటే ఆ ఎన్బిఎఫ్సి రిలేటెడ్గా లిక్విడిటీ ప్రాబ్లం ఉందా లేదా, లిక్విడిటీ క్రంచ్ ఉందా లేదో తెలుసుకోవాలన్నమాట. అది మనకెలా తెలుస్తుందంటే ఆ ఎన్బిఎఫ్సికి సంబంధించిన కొన్ని నెంబర్స్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో బజాజ్ ఫైనాన్స్ ఒక కరెంట్ లిక్విడిటీ పొజిషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు డేటా అండ్ రీసెంట్ May 15th వరకు ఉన్న డేటాని గమనిద్దాం. సో March 31st, 2020కి వాళ్ళ దగ్గర 15,725 crores ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే May 15th అది 20,900 అయింది ఫ్రెండ్స్. 20,900 crores అవ్వడం జరిగింది. సో లిక్విడిటీ పరంగా వీళ్ళు ప్రెసెంట్ అయితే ఇష్యూస్ని అయితే ఫేస్ చేయట్లేదు. 20,900 crores అయితే వీళ్ళకి ప్రెసెంట్ లిక్విడిటీ అయితే ఉంది. ప్రెసెంట్ ఈ వైరస్ ఇంపాక్ట్ అనేది ఇంకా చాలా డేస్ వరకు కంటిన్యూ అవుతూ ఈ బజాజ్ ఫైనాన్స్ ఇంపాక్ట్ చేసింది అనుకుందాం. సో వీళ్ళకున్న ఈ లిక్విడిటీ కూడా సరిపోలేదు, నెక్స్ట్ రానున్న రోజుల్లో లిక్విడిటీ పరంగా కూడా వీళ్ళకి ఇష్యూస్ వచ్చాయనుకుంటే ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, ఎన్బిఎఫ్సిస్ ఫస్ట్ ఏ రూట్ ద్వారా డబ్బులు రేస్ చేస్తుంటాయి, బాండ్ మార్కెట్ ద్వారా డబ్బులు రేస్ చేస్తుంటాయి. సో ఏ ఎన్బిఎఫ్సికి సంబంధించిన బాండ్స్కి అయినా సరే రేటింగ్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. రేటింగ్ ఏజెన్సీస్ రేటింగ్ ఇస్తూ ఉంటాయి. సో ఏ ఎన్బిఎఫ్సికి అయితే AAA రేటింగ్ ఉంటుందో వాళ్ళ బాండ్ మార్కెట్లో ఈజీగా డబ్బులు అయితే రేస్ చేయగలరు. ఇంట్రెస్ట్ కూడా వీళ్ళు ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు. సో క్రిసిల్ కానివ్వండి, ఐసిఆర్ఏ కానివ్వండి, ఇండియా రేటింగ్స్ వాళ్ళు కానివ్వండి, కేర్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా బజాజ్ ఫైనాన్స్ కి AAA రేటింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసే ఎన్బిఎఫ్సి అనమాట. వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా కూడా ఫండ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. మనలాంటి రీటైల్ పీపుల్ నుంచి వచ్చే డిపాజిట్లు కూడా వీళ్ళకి యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకోవాలి. బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి అండ్ ఏ ఇతర ఎన్బిఎఫ్సి అయినా డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు డిపాజిట్స్ ని తీసుకోకూడదు అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకూడదు. సర్టైన్ లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకే యాక్సెప్ట్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా డబ్బులు ఎక్కువ రేస్ చేస్తే కూడా వీళ్ళకి డబ్బులు వస్తాయి కదా అని వీళ్ళు ఇష్టం వచ్చిన వడ్డీ రేట్లను అయితే వీళ్ళు ప్రకటించకూడదు.
దానికి సంబంధించి కూడా కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న డేటా మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా, మీకు ఏమాత్రం నాలెడ్జ్ని యాడ్ చేసింది అనుకున్నా తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ బజాజ్ ఫైనాన్స్ ఒక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ దగ్గరే మనకి 56.2% వాటా అయితే ఉంది ఫ్రెండ్స్. మనం స్టార్టింగ్ ఇమేజ్లో చూసాం కదా హోల్డింగ్ కంపెనీస్ ఎంతెంత హోల్డ్ చేస్తున్నాయని. అండ్ దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 8%, డిఐఎస్ ఆల్మోస్ట్ 11% దగ్గరగా హోల్డ్ చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 21%. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు 11.75% వాటాను అయితే హోల్డ్ చేస్తున్నారు. సో ప్రమోటర్స్ వాటా లాస్ట్ 6 క్వార్టర్స్ నుంచి ఎలా చేంజ్ అయిందని చూస్తే లాస్ట్ 6 క్వార్టర్స్ లో 55.17 దగ్గర నుంచి 56.2% కి ఇంక్రీజ్ అవడం జరిగింది అనమాట. ప్రమోటర్స్ అయితే వాళ్ళ వాటాను అయితే పెంచుకున్నారు. దాంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ వాటాను అయితే పెంచుకోవడం జరిగింది. కాకపోతే రీసెంట్ మార్చ్ క్వార్టర్ లో ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాను తగ్గించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 22.2% ఉన్న వాళ్ళ వాటాను కాస్త 21.15% అయితే వాళ్ళు తగ్గించుకోవడం జరిగింది. ఈ కంపెనీ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నింటిలో కూడా ఎఫ్ఐఎస్ అయితే కొంత సెల్లర్స్ గానే ఉన్నారు. సో ఎన్బిఎఫ్సి కానీ, బ్యాంక్స్ కానీ ఈ రిలేటెడ్గా మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు డెట్ కానివ్వండి, డెట్ టు ఈక్విటీ కానివ్వండి, వీటిని పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి డబ్బుల్ని రైజ్ చేసి మాత్రమే వీళ్ళు వేరే వాళ్ళకి లోన్స్ ఇస్తుంటారు. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళ దగ్గర అప్ ఎక్కువగానే ఉంటుంది అండ్ డెట్ టు ఈక్విటీ కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిని మీరు కన్సిడరేషన్లోకి అయితే తీసుకోకండి. మిగిలిన వాటి గురించి మాట్లాడుకుందాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆల్మోస్ట్ 1800 దగ్గర ఉంది. కాకపోతే ఆ కంపెనీ యొక్క బుక్ వాల్యూ 528 రూపీస్ అనమాట. సో కరెంట్ మార్కెట్ డివైడెడ్ బై బుక్ వాల్యూ చేసినట్లయితే మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 3.46 దగ్గర అయితే ఉంది ప్రైస్ టు బుక్ అనేది. సో మీరు గమనిస్తే 4900 దగ్గర నుంచి మనకి ప్రెసెంట్ 1800 దగ్గరికి వచ్చింది అనమాట. అలా వచ్చిన తర్వాత కూడా మనకి స్టాక్ పి అనేది 22.55 దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో 1800కి ఫాలో అయిన తర్వాత కూడా ప్రెసెంట్ మనకి ఇది చీప్గా అవైలబుల్గా ఉన్నట్టయితే కాదు ఫ్రెండ్స్. అండ్ దీని ఫేస్ వాల్యూ అయితే ప్రెసెంట్ 2 అనమాట. అంటే కమింగ్ డేస్లో ఈ స్టాక్ని ఒకవేళ స్ప్లిట్ చేయాలనుకుంటే, అంటే డివైడ్ చేయాలనుకుంటే వీళ్ళు కేవలం దాన్ని బై 2తో అయితే డివైడ్ చేయగలరు. అంటే ప్రెసెంట్ 1800లో ఉంది కదా అనుకుందాం, బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ చేయాలనుకుంటే దాన్ని 900గా మాత్రమే మార్చగలరు అనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కంటే కూడా ఫైనాన్షియల్ కంపెనీస్కి మీరు గమనించాల్సింది రిటర్న్ ఆన్ అసెట్స్ అనమాట. అంటే ఆ బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి తనకి సంబంధించిన అసెట్స్ నుంచి ఎంత రిటర్న్ ని సంపాదిస్తుందని చెప్పండి. బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిలకు కానివ్వండి, అసెట్స్ అంటే ఏంటి? వాటికి అవి ఇచ్చే లోన్స్ అనమాట. అవి ఎవరికైతే లోన్స్ ఇస్తూ ఉంటాయో ఆ లోన్స్ ద్వారానే కదా వాళ్ళకి వడ్డీలు వస్తుంటాయి. కాబట్టి బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్కి అసెట్స్ అంటే వాళ్ళు ఇచ్చే లోన్స్. కాబట్టి ఆ లోన్స్ ద్వారా వాళ్ళు ఎంత రిటర్న్స్ ని సంపాదించుకుంటున్నారు అనేది మనకి రిటర్న్ ఆన్ అసెట్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ కి ఇది 3.5 కంటే అబోవ్ ఉన్నట్లయితే అది మనం పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ ఒక స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో స్ట్రెంగ్త్ లో మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది కస్టమర్ ఫ్రాంచైజ్ అనమాట. అంటే వాళ్ళ కస్టమర్ బేస్, నెక్స్ట్ పోర్ట్ఫోలియో అనమాట. సో ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో మిక్స్ అనేది కూడా ఒక ఎన్బిఎఫ్సికి చాలా ఇంపార్టెంట్. అంటే డైవర్సిఫైడ్ గా వాళ్ళ పోర్ట్ఫోలియో ఉన్నట్లయితే, డిఫరెంట్ సెగ్మెంట్స్ లో వాళ్ళు లోన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నట్లయితే ఆ ఎన్బిఎఫ్సి కొంత స్టెబిలిటీ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ జియోగ్రాఫిక్ ప్రెసెన్స్ కూడా. అంటే ఇండియాలో ఏదో సౌత్ ఆర్ నార్త్ ఆర్ వెస్ట్ ఏదో ఒక పార్ట్ నే ఫోకస్ చేయకుండా టోటల్ ఇండియా వైడ్ గా వాళ్ళ బిజినెస్ ఉన్నట్లయితే ఏదైనా ఒక రీజియన్ లో ఏదైనా ఇంపాక్ట్ జరిగింది అనుకోండి, మిగిలిన పార్ట్స్ ఆఫ్ ద ఇండియాలో వాళ్ళ బిజినెస్ నార్మల్ గానే ఉంటుంది. కాబట్టి ఆ ఎన్బిఎఫ్సి అనేది కొంత స్టెబిలిటీ అయితే మెయింటైన్ చేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అనుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్ కి. సో క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనుకున్నాం కదా. సో గుడ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో మెయింటైన్ చేస్తుందంటేనే ఆ ఎన్బిఎఫ్సి ఆర్ బ్యాంక్ ఫ్యూచర్ కోసం రెడీగా ఉంటున్నట్లు అనమాట. అంటే వాళ్ళ మీద నెగిటివ్ గా ఇంపాక్ట్ పడినా తట్టుకొని నిలబడగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటున్నట్టు. ఆ ఎన్బిఎఫ్సి ఒకవేళ మంచి లిక్విడిటీ మెయింటైన్ చేస్తూ అండ్ ఆ ఎన్బిఎఫ్సికి సంబంధించిన బాండ్స్ కి సంబంధించి మంచి రేటింగ్ ఉన్నట్లయితే అది డెఫినెట్లీ ఆ ఎన్బిఎఫ్సిని కొంత మంచి పొజిషన్ లో లిక్విడిటీ పరంగా అయితే నిలబెడుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీక్నెస్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ వైరస్ ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందు వరకు కూడా బజాజ్ ఫైనాన్స్ కి సంబంధించి వీక్నెస్ ఏదైనా ఉంది అంటే అదర్ కాంపిటేటర్స్ లైక్ హెచ్డిబి ఫైనాన్షియల్ కానివ్వండి, మిగతా వాళ్ళు ఏదైనా వీళ్ళ బిజినెస్ షేర్ ని తీసుకుంటారేమో. అండ్ ఇప్పుడు గ్రో అవుతున్న రేంజ్ లో వీళ్ళు ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్ లో గ్రో అవ్వరేమో అనే క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ వైరస్ ఈవెంట్ స్టార్ట్ అయ్యాక చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి అనమాట. అందులో మెయిన్ 2 పాయింట్స్ గురించి మాట్లాడతాను. మొదటిది ఫైనాన్షియల్ ఇంపాక్ట్. ప్రెసెంట్ బయట జరుగుతున్న ఈవెంట్ ద్వారా పీపుల్ ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ అయ్యారు. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎర్నింగ్స్ కానివ్వండి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంత డ్యామేజ్ అవడం జరిగింది. దీంతో వీళ్ళ ప్రొడక్ట్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్ట్ అయిన కన్స్యూమర్ పోర్ట్ఫోలియో అనేది డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో కన్స్యూమర్ సెగ్మెంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసే లోన్స్ అనేటివి అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంత తక్కువగానే ప్రొవైడ్ చేయగలరు. ఎందుకంటే బయట ఫైనాన్షియల్గా రెడీగా లేరు రీటైలర్స్. కాబట్టి ఒకవేళ వీళ్ళ ప్రొడక్ట్ క్రాస్ సెల్లింగ్ చేయాలనుకున్నా సరే అంతకు ముందులాగా ఫోన్ చేసి మీరు ఇవి తీసుకోండి అవి తీసుకోండి అంటే ప్రజలు ఫైనాన్షియల్గా రెడీగా ఉండరు. కాబట్టి కమింగ్ డేస్లో ప్రొడక్ట్ క్రాస్ సెల్లింగ్ కూడా వీళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది అనమాట. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోరటోరియంని పెంచుతూ రావడం. సో మోరటోరియంని 3 months అంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు ఆ 3 months కాస్త ఇంకొక 3 months పెంచారు కదా. సో దానివల్ల కూడా వీళ్ళకి నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది అనమాట.
సో మోరటోరియం పెంచినా ఏమవుతుంది, వీళ్ళకి రావాల్సిన వడ్డీ అనేది దాని తర్వాత అయినా కస్టమర్ పే చేయాల్సిందే కదా, ఇంకా ఎక్కువ పే చేస్తాడు కదా అంటే ఇక్కడ క్రెడిట్ బిహేవియర్ అనేది దెబ్బతింటుంది ఫ్రెండ్స్. సో మంత్లీ మనం ఒక దానికి పేమెంట్ చేస్తూ ఉండి సడన్ గా ఒక 6 months వరకు మనం పేమెంట్ చేయలేదనుకోండి, సైకలాజికల్ గా మన క్రెడిట్ బిహేవియర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా కస్టమర్ క్రెడిట్ బిహేవియర్ డ్యామేజ్ అవ్వడం కూడా బజాజ్ ఫైనాన్స్ ని నెగిటివ్ గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇవి బజాజ్ ఫైనాన్స్ కున్న నెగిటివ్స్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్ గా కంక్లూజన్ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ మనకి స్టాక్ ప్రైస్ 4923 నుంచి 1829 అరౌండ్ మనకి ట్రేడ్ అవడానికి రీజన్ ప్రెజెంట్ వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ అయితే కాదు. ప్రెజెంట్ ఈ వైరస్ అనేది ఫైనాన్షియల్ గా పీపుల్ ఇంపాక్ట్ చేస్తుంది. తద్వారా బజాజ్ ఫైనాన్స్ ఎవరికైతే ఆల్రెడీ లోన్స్ ఇచ్చిందో వాళ్ళు తిరిగి అంత ఈజీగా కట్టలేరు. అండ్ కొత్తగా పీపుల్ కూడా ఎక్కువగా లోన్స్ తీసుకోవాలని ఇష్టపడరు కాబట్టి అది బజాజ్ ఫైనాన్స్ ఒక ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తుందనే ఒకే ఒక్క రీజన్ తో స్టాక్ ప్రైస్ అయితే చాలా డ్రాస్టిక్ గా మనకి డౌన్ అవడం అయితే జరిగింది. నేను పర్సనల్ గా బిలీవ్ చేసేది ఈ వైరస్ ఇంపాక్ట్ అంతా కంప్లీట్ అయ్యాక మొత్తం కంప్లీట్ గా క్యాష్ పెట్టి ప్రొడక్ట్ అయినా కొనాలనుకునే దానికంటే కూడా నో కాస్ట్ ఈఎంఐ లేదంటే ఫైనాన్సింగ్ రిలేటెడ్ గానే ఎక్కువగా పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అని. సో ఫైనాన్సింగ్ కి ఫ్యూచర్ లో స్కోప్ ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. అలా ఉంటుంది అనుకుంటే బజాజ్ ఫైనాన్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ అనుకోవచ్చు ఫైనాన్సింగ్ సెగ్మెంట్ లో. కాబట్టి నాకు సంబంధించినంత వరకు ఈ ఫాల్ అనేది ఒక ఆపర్చునిటీయే. కాకపోతే మెయిన్ పాయింట్ అంతా కూడా ప్రెసెంట్ 1800 దగ్గర ఉంది కదా, కాకపోతే 1800 దగ్గర నుంచి మనకి పైకి వెళ్తుందా లేదంటే నెక్స్ట్ 1600కి వెళ్తుందా 1500కి వెళ్తుందా, దీనికి ఆన్సర్ అయితే ఎవ్వరి దగ్గర ఉండదు. ప్రెజెంట్ ఈ ఈవెంట్ అనేది ఎంతవరకు కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటుంది అనేది మాత్రమే స్టాక్ ప్రైస్ అయితే ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. లాక్డౌన్ రిలేటెడ్గా గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్, నెంబర్ ఆఫ్ కేసెస్ పరంగా మనకు వస్తున్న అప్డేట్స్ ఈ స్టాక్ అయితే ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో స్టాక్ ప్రైస్ డౌన్ సైడ్ కి ఎంతవరకు వెళ్తుందనే దాని మీద మనకు ఒక క్లారిటీ లేనప్పుడు హిస్టారికల్ గా ఏ లెవెల్స్ దగ్గర స్టాక్ అనేది సపోర్ట్ తీసుకుందనే దాని గురించి మనం డేటాను గమనించాల్సి ఉంటుంది. ప్రెసెంట్ 1800 రేంజ్ అనేది ఇంపార్టెంట్ రేంజ్ ఫ్రెండ్స్. ఒకవేళ ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 1600 ఆ నెక్స్ట్ 1200 రేంజెస్ అయితే మనం గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ 1800 దగ్గర నేను డబ్బులు పెడతానా పెట్టనా అంటే నేను ఇన్వెస్ట్ చేశాను. అండ్ కమింగ్ డేస్ లో అది 1600కి 1200కి వెళ్ళినట్లయితే నేను యావరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. ఇది నా ఓన్ ఒపీనియన్ ఫ్రెండ్స్. సో ఇది మీరు బై రికమెండేషన్ లో అయితే తీసుకోకండి. మీ అనాలిసిస్ మీరు చేసి మీకు ఇది ప్రాపర్, మీకు ఇది బెస్ట్, మీకు సూట్ అవుతుంది అనుకుంటేనే మీరు ఏ స్టెప్ అయినా ముందుకు తీసుకోండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో ఇంతవరకు నేను మీకు ప్రజెంట్ చేసిన డేటా మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో అండ్ ఈ డేటా మన వాళ్ళతో షేర్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుంది మన వాళ్ళకి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.